లో ప్రపంచింపబడింది. అందువల్ల ఏం చెబుతున్నాడు అంటే తత్ర శుక్ల ప్రతిపదాది రమాంత ఏవ మాసః. రమా అంటే ఐశ్వర్యయుక్తమైన మాసములోని పేరు పెట్టారు. వసంతవల్లోకహితంచరంతః. మహాపురుషులు వసంతము ఋతువు వలె లోకానికి ఎప్పుడూ హితం చేస్తూ ఉంటారు, మేలు చేస్తూ ఉంటారు అన్నారు. అటువంటి వసంత ఋతువు ఈ ఋతువులో చైత్ర వైశాఖ మాసములు రెండూ ఉన్నాయి. చైత్రము ఏమిటంటే మధుశ్చ మాధవశ్చ వాసంతికావృతు అన్నారు వేదములో. మధు అంటే చైత్రము, మాధవ మాసము అంటే వైశాఖము. ఈ రెండు మాసములు వసంత ఋతువు. ఈ మాసములో ఈ మొట్టమొదటి రోజు ఎందుకయ్యా, ఏమిటి విశేషం అంటే చైత్రే మాసి జగద్ బ్రహ్మ ససర్జ ప్రథమే అహని అన్నాడు. చైత్రమాసములో చైత్ర శుద్ధ ప్రథమ పాడ్యమి అంటాము తెలుగులో. ఈ ప్రథమ నాడు బ్రహ్మదేవుడు ఒకనాడు మొట్టమొదట ఈనాడే శ్రీకారము చుట్టాడట సృష్టికి. అందువల్ల ఈ ప్రథమ అంత గొప్పది. అంటే ఏ పని ప్రారంభించినా మహాద్భుతముగా ముందుకు విజయవంతముగా సాగుతుంది అని ఈ బ్రహ్మదేవుడు చతుర్ముఖుడైన బ్రహ్మ సృష్టికి శ్రీకారము చుట్టిన రోజు కాబట్టి ఈ రోజుకు ఇంత ప్రాధాన్యము. లేవగానే ఏం చెయ్యాలయ్యా ఇవాళ అని అంటే ఒక అద్భుతమైన అభ్యంగన స్నానం, ప్రతిగృహ ధ్వజారోపణం. చూసారా వేదికంతా మంగళ తోరణములతో ఎంత బాగా అలంకరించారో. ఇక్కడ ముఖ్యమంత్రి గారి మనస్సును బట్టి ఏర్పాట్లన్నీ కూడా ఒక పల్లెటూరు యొక్క వాతావరణము. అంటే మన పల్లె సీమలే, గ్రామములే మన భారతదేశానికి, మన ఆంధ్రదేశానికి మూల కారణములైనవి గ్రామసీమలే. అందువల్ల ఒక చక్కని పల్లెటూరుని అలంకారం చేశారు ఇక్కడ. ఆ పల్లెటూరులో ఓ రచ్చబండ దగ్గర కూర్చుని అందరూ పంచాంగ శ్రవణము వినటం అన్నది ఒక అనూచానమైన గొప్ప ఆచారము. ఈ ఆచారాన్ని ఇవాళ మన క్షేత్రయ్య కళాక్షేత్రములో, తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో అంతా తీసుకొచ్చారు. ఇవాళ ఇక్కడ మనమంతా కూడా ఒక పెద్ద గ్రామములో కూర్చుని, అమరావతి పక్కన ఒక మంచి కృష్ణానదీ తీరములో కూర్చుని మనం ఇవంతా వింటూ ఉన్నాం ఇవాళ. ప్రతిగృహ ధ్వజారోహణం, ప్రతి ఇంటికి మంగళతోరణములు కట్టాలి అన్నారు. అభ్యంగన స్నానం, తలకు నూనె అంటుకుని, నువ్వుల నూనె అంటుకుని తలస్నానము చెయ్యాలి అన్నారు. నూతన వస్త్రధారణం, నూతన వస్త్రములను ధరించాలి అన్నారు. ఇదంతా ధర్మములో భాగమే. తర్వాత పంచాంగ కీర్తనం, కాలపురుషుని యొక్క స్వరూపం తెలియాలి. కాలమే కదా మనల్ని నడిపేది. అటువంటి కాలస్వరూపుని యొక్క అనుగ్రహము వినటము. అదే సమయములో నింబపత్ర అశనం అన్నారు. ఈ 6 రుచులు, కొత్త మామిడి, అట్లాగే ఇవాళ కొత్త మామిడి అంటే పులుపు, దానిలో వగరు కూడా ఉన్నది. అట్లాగే కొంచెము కొత్త కారము, అలాగే ఉప్పు కారము, కొత్త పూత, వేప పూత, చేదు. అంటే జీవితంలో ఇన్ని ఉంటాయి నాయన, దేనికే వెరవవద్దు, అన్నీ సహించురా, సహనమే గొప్పది. కష్టం వచ్చినప్పుడు అబ్బా అని కుంగిపోవద్దు, మంచి జరిగితే ఆహా అని పొంగిపోవద్దు, రెండిటికీ సమతౌల్యమును పాటించు నాయన అని ఇది సూత్రము చెబుతూ ఉన్నది. కాబట్టి ఉప్పు, కారము, చేదు, పులుపు, వగరు ఇన్ని కలిసినటువంటి 6 రుచుల సమ్మేళనముతో, భగవత్ ప్రార్థనతో మనము తింటే తిండి భగవంతునికి నివేదనము చేసి మనము స్వీకరిస్తే అది ప్రసాదము. అటువంటి ప్రసాద స్వీకరణముతో ఈరోజు కాలం గడపాలయ్యా. ఏవం మాతృ పితృవందనం దేవ గురు సేవ అని అన్నాడు. అంటే తల్లిదండ్రులకు నమస్కరించి, అట్లనే అందుకే అద్భుతంగా తల్లికి వందనం అని పెట్టారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు ఏది మేలు కావాలో, ఏ విధంగా మేలు జరుగుతుందో, ఉత్తమ సంస్కారాలు ప్రజల మనస్సులో ఎలా నాటాలో అది ప్రభుత్వం యొక్క కర్తవ్యము. అది మన ప్రభుత్వము చేస్తున్న పని. కాబట్టి మాతాపితృ దేవ గురు జన సంసేవనం ఏవం వత్సరారంభ క్రియా సర్వ సంపత్ ప్రదాయిని భవతి అన్నాడు. ఇలా ఈ వత్సరారంభ క్రియ సర్వ సంపత్ ప్రదాయిని అవుతూ ఉన్నది అని మనం ఇవాళ ఈ పంచాంగ శ్రవణమును ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ ఎంత గొప్పదయ్యా విశ్వావసునామ సంవత్సరం. నేను కవిని కాబట్టి నాకు అవధానిని ఇది కూడా అలవాటే మధ్యలో. అంటే సర్వరంజకముగా, మనోనురంజకముగా, కేవలము శాస్త్రము శుష్కముగా చెబితే
అంత ఇంపుగా ఉండదు. దానిని అందంగా చెప్పటమే మా వంటి వాళ్ళ పని. అందువల్ల ముఖ్యమంత్రి గారు ఒక పని అప్పచెప్పారంటే ఆ పని, ఒక పనిని ఆయనంత బాగా చేస్తాడు, ఆయన ఎంత కష్టపడతాడు ఒక పని కోసము. ఆయన మనస్సు సర్వస్వము ప్రజలు ప్రజలు ప్రజలు. మనం అదృష్టవంతులమండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరము చాలా అదృష్టవంతులం. ఇటువంటి ముఖ్యమంత్రి ఎవరికి దొరుకుతాడండి? మనకు దొరికాడు. మన అదృష్టం. నిరంతరము ప్రజలు, రాత్రి పగలు 30 ఏళ్లుగా వారిని నేను చూస్తున్నాను. ఏనాడు వారు నిద్రపోరు, ఒకరిని నిద్రపోనియ్యరు. ఇది ఆయనకున్నటువంటి ఒక సూక్తి, అందరికీ అలవాటైన సూక్తి. ఎందుకు నిద్రపోడు? ఎప్పుడూ పని. భువనేశ్వరమ్మ గారు కూడా చెప్పారు, మాకింట్లో చాలా తక్కువ సమయం ఇస్తారని. ఎవరు చేస్తారండి అంత త్యాగము? ప్రజల కోసమే సర్వస్వము. అనుక్షణము ఆయనకున్న బుద్ధి, ఆయన ప్రతిభ, ఆయన మేధాశక్తి, ఆయన కాలము సర్వస్వము, నిరంతరము ప్రజలు అని ఆలోచించటం. ఇట్లాంటి ముఖ్యమంత్రి దొరకటం అదృష్టము కదా. మనమంతా పుణ్యాత్ములము కదా, ఆయన్ని తెచ్చుకున్నాము. అందువల్ల ఈ విశేషం ఏమిటంటే, శ్రీ విశ్వావసు సంవత్సరం సిరులు కురియువక దివ్యవరం, తెలుగువారి వాకిళ్లకు ఉగాది మంగళ